శతకము. కార్యవాహన నీవు దండి దాతవటంచు కోరి వేడిక నిన్ను కొలవవచ్చి అర్ధి మార్గము నేననుసరించి తినయ్యా లావైన 14 లక్షలైన వేషముల్ వేసిన విద్యా ప్రగల్పత చూపసాగితి నీకు సుందరాంగ ఆనందమైన నేనడుగ వచ్చినిదిచ్చి వాంచ తీర్చుము నీలవర్ణవేగ నీకు నా విద్య హర్షంబుగాకయున్న తేప తేపకు వేషముల్ దేను సుమ్మి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడు, పాపములను పారద్రోలువాడు, దుష్టులను శిక్షించువాడు. తండ్రి గరుడవాహన, నీవు గొప్ప దాతవని విని సంతోషంతో నీ సేవకై వచ్చాను. యాచక పద్ధతిలో నిన్ను అర్థించాను. 14 లక్షల వేషాలు వేసి నా విద్యా కౌశలములను ప్రదర్శించాను. అందగాడ, నీవు సంతోషపడితే నేను అడిగింది ఇచ్చి నా కోరిక తీర్చు. నల్లనయ్యా, ఒకవేళ ఈ రేపగటి వేషాలు నీకు నచ్చకపోతే ఇక మీదట ఆ వేషాలతో వచ్చి నిన్ను విసిగించను. దాతను మెప్పించాలంటే ప్రావీణ్యతలు ఉండాలి. నాకేమో అలాంటివేమీ లేవు. గతిలేనమ్మకు గంజే పానకం అన్న సామెతలాగా నాకు చేతనైంది అడుక్కు తినడం. ఇప్పటికి లక్షలాది జన్మల్లో లక్షలాది పగటి రాత్రి వేషాలు వేశాను, ఇక వేయలేను. నా జోలిలో నీవే అంత వెయ్యి, ఆ తర్వాత అంతా వేడుకే అని ఈ పద్య భావము. ధన్యవాదములు.